పేపర్ బాంబ్ ఎట్లుంటుందో నాకు తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు తెలిసి పేపర్లన్నీ మీద పడతాయేమో, చూద్దాం ఉండండి. అయ్యో అంటుకున్నది. అద్దు చెప్పాను కదా పేపర్లన్నీ మీద పడతాయని, నా మీద అయితే పడలేదు. ఫుల్ పేపర్స్ పడ్డాయి చూడండి. పేపర్ బాంబ్ అంటే కరెక్ట్గా పేపర్సే పడ్డాయి అన్నమాట. మొత్తం చెత్త అయిపోయింది. అదే పేపర్ బాంబ్ అన్నమాట. రాకెట్ ఇప్పుడు నా కొడుకు పెడతాడు అనమాట, చూడండి. నిన్న ఒక దీపావళి అయింది, ఈరోజు ఇంకొక దీపావళి అవుతుంది అంతే. కొంతమంది నిన్న చేసుకున్నారు, ఈరోజు అయితే మేము చేసుకుంటున్నాం. నిన్న కూడా చేసామనుకో, 2 రోజులు చేస్తున్నాను దీపావళి, ఎందుకంటే 2 రోజులు అమావాస్య కాబట్టి వచ్చింది. నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది ఇది అమావాస్య, మళ్ళీ ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు ఉంది కాబట్టి 2 సెలబ్రేట్ చేసేస్తున్నాం. ಹೋಗುತ್ತೆ ಹೋಗುತ್ತೆ ಹೋಗುತ್ತೆ. రాకెట్ పెట్టడానికి పాపం ప్లేస్ ఎత్తుక్కుంటాం జనాలు. నేను రాకెట్ పెట్టే లోపల ఎవరో రాకెట్ పెడుతున్నారు. ఇప్పుడు రాకెట్ ప్లేస్ సరిపోయింది, చూస్తున్నాం అక్కడికి వెళ్ళిపోతుంది కిందికి. ఎప్పుడైనా కానీ పేపర్ బాంబులు మాత్రం తీసుకోవద్దండి, చెత్త ఎక్కువ అయిపోతుంది. అంటించాలంటేనే పెద్ద కష్టం, భయం. నేను కూడా పరిగెత్తాను, వాళ్ళు పెట్టే లోపల నేను కూడా కొంచెం వెనకలకు వచ్చేస్తే బెటర్. సరిగ్గా పెట్టట్లేదు, నాకు వీడియో అయితే అయిపోతుందని చెప్పచ్చు. ఇప్పుడు పెట్టేస్తున్నారు అయిపోయింది. అక్కడ రాకెట్ ఎక్కడో పోయింది, ఇప్పుడు మా రాకెట్ స్టార్ట్ అయింది. వెళ్ళిపోయింది.